ఉప్పు మన జీవితంలో ఎప్పుడూ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అసలు ఉప్పు లేకుంటే ఆహారానికి రుచే లేదు. కానీ ఆ ఉప్పు స్పెషల్ గా తినాలని మనకు కోరిక కలగదు. ఈ ఉప్పు మనకు ఆరోగ్యానికి కూడా చాలా అవసరం కూడా. కానీ ఇప్పుడు చూస్తే ఉప్పును ముప్పు అంటున్నాం, అతిగా తింటే తప్పు అంటున్నాం. ఉప్పు వల్లే మన ఆరోగ్య సమస్యల జాబితా పెరుగుతుంది అంటున్నాం. నిజానికి మన లాలాజలంలో 0.4% ఉప్పు ఉంటుందట. అందుకే మనం తినే ఆహార పదార్థంలో ఉప్పు శాతం 0.4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రుచిని మనం ఆస్వాదించగలమట. సరే, ఇక విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు మనందరం అన్హెల్దీ అని ముద్ర వేసిన ఉప్పును ఆయుర్వేదం ప్రకారం హెల్త్ కోసం ఎలా ఉపయోగించేవారు అనేది మనం తెలుసుకోవడానికే ఇదంతా. అసలు ఉప్పు కథేంటి? ఆయుర్వేదంలో ఉప్పు గురించి ఏం చెప్పబడింది? ఇప్పుడు ఉప్పు మనకు ముప్పు అని ఎందుకంటున్నాం? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పగా ఉండే పదార్థాలను మనం ఉప్పులు అంటున్నాం. ఉప్పులు ఏంటి? ఉన్నది ఒక్క ఉప్పే కదా అంటారా? అక్కడే మీరు పొరబడ్డారు. ఇప్పుడు మనందరం తినే ఉప్పును సముద్ర లవణం అంటారని ఆయుర్వేదంలో రాయబడింది. కానీ మనం తినే సముద్ర లవణం ప్రాసెస్ చేయబడినది. ఈ సముద్ర లవణం అనేది ఆయుర్వేదం చెప్పిన ఎన్నో రకాల ఉప్పులలో ఒకటి మాత్రమే. ఇంకా సైంధవ లవణం, బిడా లవణం, ఇలా చాలానే రకాల ఉప్పులు ఉన్నాయి. ఆయుర్వేదం అనేది మనం పొందిన ఒక అద్భుత జ్ఞాన సంపద. ఈ ఆయుర్వేదంలోని రసశాస్త్రం ప్రకారం ఉప్పును పంచలవణాలు అని 5 రకాలుగా విభజించారు. అవే సైంధవ లవణం, సముద్ర లవణం, బిడా లవణం, సౌవర్చ లవణం, రోమక లవణం. వీటిలో సైంధవ లవణాన్ని అన్నిటికంటే శ్రేష్టమైనదిగా పేర్కొన్నారు. వీటితో పాటు కాచ లవణం, ఔద్భిత లవణం, చుల్లిక లవణం వంటివి కూడా ఆయుర్వేద గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. ఇప్పుడు మనం తినే ఉప్పును కెమికల్ పేరుతో పిలవాలంటే సోడియం క్లోరైడ్ అంటామని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ ఉప్పు తెస్తున్న ముప్పు గురించి తెలుసుకునే ముందు ఆయుర్వేదంలోని రసశాస్త్రం చెప్పిన పంచలవణాల గురించి తెలుసుకోవాలి. కానీ దానికంటే ముందు ఉప్పు మనకు ఎందుకు అవసరం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ విషయం గురించి చెప్పాలనే ముందుగా ఉప్పు మన శరీరానికి మితంగా అందటం ఖచ్చితంగా అవసరం. ఈ ఉప్పును మనిషి తయారు చేయకముందు కూడా పండ్ల నుండి, మాంసం నుండి ఉప్పును గ్రహించేవాడు. మనం మితంగా ఉప్పు తింటే మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంది, ఆకలి సవ్యంగా అవుతుంది. మనం ఆహారం తిన్న తరువాత వాటిని విడదీసే పని ఉప్పు చేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. మనం తిన్న ఆహారంలో మన శరీరానికి కావలసిన దానిని మరియు అవసరం లేని దానిని విడదీసి అవసరం లేనిది బయటికి ఉప్పు పంపించగలదట. ఇక దోషాలలో కూడా వాతాన్ని, కఫాన్ని తగ్గించే గుణం ఉప్పుకు ఉంటుంది. అలాగే ఉప్పును ప్రేగు లోపల ఉండే విషం బయటకు కక్కించడానికి కూడా ఉపయోగిస్తారు. మన శరీరంలోని నరాలకు, కండరాలకు కూడా సరైన తీరు కోసం కాస్త సోడియం అవసరమే. అది ఉప్పు ద్వారా మనకు అందుతుంది. అందుకని ఉప్పు మితంగా తినడం మనకు అవసరం.